కెన్యాలో నైరోబీలో 2 ఏళ్ల నుంచి వరుసగా మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసి చెత్త కుప్పలో పారేస్తున్నటువంటి సీరియల్ కిల్లర్ని పట్టుకున్నారు. వాడు 33 ఏళ్ల కొల్జిన్స్ జమైసి కాలుషా అని తేల్చారు. వాడిని అరెస్ట్ చేశారు. వీడు చంపింది 42 మందిని. మొదట్లో 9 మంది మహిళల మృతదేహాలు నైరోబీలోని మురికివాడ చెత్త కుప్పలో గుర్తించారు. ఆ ప్రదేశానికి 100 మీటర్ల దూరంలోని శిథిలమైన గదిలో నిందితుడు కాలుషా అద్దెకుండేవాడు. అధికారులకు అనుమానం వచ్చి ఆడింటిని తనిఖీ చేస్తే భారీ ఎత్తున టేపు, నైలాన్ సంచులు, పరిశ్రమలో వాడే రబ్బర్ గ్లౌజులు కనిపించినాయి. మృతదేహాల్ని పారేసే క్రమంలో వీటిని వినియోగించారన్నటువంటిది గుర్తించారు. 2022 నుంచి 11 జూలై 2024 లోపు వీడు 42 మందిని మహిళల్ని వలేసి లొంగ తీసుకుని ఆ పైన హత్య చేశాడట. వాళ్ళ మృతదేహాల్ని ఛిద్రం చేసి సమీపంలో భారీ డంపింగ్ యార్డ్లో పడేసేవాడట. తాను చంపిన వాళ్ళలో తన భార్య కూడా ఉందని వాడు అంగీకరించాడు. వాడి ఇంట్లో పలు మొబైల్ ఫోన్లను కూడా అధికారులు గుర్తించారు. ఈ ట్రాప్ కిల్లర్ అన్నమాట, మహిళల్ని ట్రాప్ చేసి చంపేటటువంటి ఈ దరిద్రుణ్ణి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.